పెద్దలు, మిత్రులకు, వేదిక ముందు ఉన్నటువంటి చరిత్ర 120 సంవత్సరాల క్రితం విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి పెడుతూ కొమరాల లక్ష్మణరావు గారు ఒక మాట అన్నారు, తెలంగాణ చరిత్ర పరిశోధనకు గని వంటిది. ఆ గని నుండి మన ముందు తరం కానీ మనం కానీ పై గులకరాలు కూడా మనం ఏరలేదని అనుకుంటున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఏమంటే గత 15 సంవత్సరాలుగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం జల్లెడబెట్టి గాలిస్తాను గ్రామాలు మంచి నెట్వర్క్ సంపాదించుకొని విలేజెస్లో మారుమూలబడినటువంటి అనేక నిక్షిప్తమైన ఆధారాలను, శిలలను, శిల్పాలను, శాసనాలను వెలుగులోకి తేటమే కాకుండా ఇవాళ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా వాటికి ఒక ప్రాచుర్యాన్ని కలిగించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. మేము ఎప్పుడో ఓ మాట చెప్పాలంటే 89లో ఈ తెలంగాణ చరిత్ర వైపు దృష్టి మరడానికి కారణమైన, నాకు ముఖ్యంగా కారణమైనటువంటి పెద్దలు తిరుమలరావు గారు. మేమిద్దరం ఆకస్మికంగా చీరాల దగ్గర ఉన్న వేటపాలెం లైబ్రరీలో కలిసినాం 89 ఏప్రిల్. అప్పటి వరకు చదవటమే కానీ తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ ప్రాంతపు సాహిత్యాన్ని గురించి నాకైతే పెద్ద అవగాహన లేదు. ఆ తర్వాత వేదకుమార్ గారు, తిరుమలరావు గారు, మేమంతా కూడా ఫ్యాక్ట్ అయిన ఒక ఆర్గనైజేషన్ పెట్టి అన్ఎక్స్ప్లోర్డెడ్ సైట్స్ని ఒక 18 సైట్స్ని ఒక దాదాపు 5 సంవత్సరాలు రెగ్యులర్గా ఆ రోజుల్లో మేము ఇస్తున్న పాలసీ ఏమంటే ఒక్కొక్కరు ఒక విభాగం. మానవుల సభ్యులు బి నరసింహరావు గారు, వారిఫ్ గారు ఒకళ్ళు ఆర్ట్ హిస్టరీ గురించి మాట్లాడాలా, మనం విజిట్ చేసిన సైట్ సంబంధించి. తిరుమలరావు గారు అక్కడ ఉన్నటువంటి కల్చరల్, సోషల్, ఫోక్ సంబంధించి మాట్లాడాలా, నేను చరిత్ర సంబంధించి మాట్లాడాలా, శివనాగిరికి శాసనాలకు సంబంధించి. ఈ మొత్తం ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసేది వేదకుమార్ గారు. ఇట్లా ఎప్పుడైతే మేము ఆ తిరగటం ప్రారంభమైందో, సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజుల్లో ప్రోగ్రామ్ డిస్కంటిన్యూ అయినప్పటికీ అందులో ఉన్నటువంటి అందరం కూడా వేరు వేరు రంగాల్లో కృషి చేస్తున్నాం. ఇవాటి వరకు కూడా తెలంగాణ అనేది ఒక మందు లాంటిది. అది తొందరగా వదలదు. మనం వదిలించుకుందాం అనుకున్నా వదలదు. ఒకసారి కనుక మనం దానికి ఎడిక్ట్ అయినామంటే ఆ చరిత్రకు కానివ్వండి, ఆ సాహిత్యానికి కానివ్వండి, ఆ సంస్కృతికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఘనమైనటువంటి ఆ ఆధారాలు లభ్యమవుతున్నప్పుడు ఉన్న సంతోషం మీకు దీంట్లో కాదు. ఇవాళ పునర్దర్శనము అని ఒక చక్కటి పేరు, ఈ రీడిస్కవరీ చేయాల్సినటువంటి చారిత్రక అవసరం కూడా ఏర్పడింది. మనం అనుకున్నట్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత పెద్ద ప్రోత్సాహకరంగా ఏం లేదు. పరిశోధన రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, సాంస్కృతిక రంగం కానివ్వండి, ఏ రంగం కూడా పెద్ద అభివృద్ధికరంగా కానీ ప్రోత్సాహకరంగా కానీ ఏం లేదు. ఇవాళ అర్జునరావు గారు చాలా ఉత్సాహంతో చాలా చేయాలని మన ముందు ప్రతిపాదన కూడా ఒక విషయం ఏమంటే, నేను దాదాపు ఒక 30 సంవత్సరాలుగా పరామర్శ శాఖ డైరెక్టర్ చూస్తూ వస్తున్నాను. ఉత్సాహం ఉంటుంది కానీ ప్రభుత్వం నుంచి సహకారం, డైరెక్టర్లు అందరికీ ఉత్సాహం ఉంది, ఏదో ఒకటి చేయాలి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే దుస్థితి కొనసాగింది. ఇవాళ అర్జునరావు గారి ఉత్సాహానికి ప్రోత్సహించే ప్రభుత్వాలు ఉన్నాయంటే కూడా నాకు అనుకుంటున్నాను. వాళ్ళ ఎజెండాలు వేరుంటాయి, వాళ్ళ ప్రియారిటీస్ వేరుంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేరుంటాయి. చరిత్రకు సంబంధించి ఏమాత్రమైనా ఇది చేయాలనుకున్నప్పుడు మనందరం సమిష్టిగా ఒక ప్రణాళికతో చేస్తే తప్పితే మనం ముందుకు పోలేము. నేను ఎక్కువ ప్రామిస్ చేయను, కానీ ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాను.
గత కొంతకాలంగా కొంత మెటీరియల్ కలెక్ట్ చేసినాను, మీ అందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నా సోదరుడు వీరేంద్ర గారు నాకు ఐకే శర్మ గారి పర్సనల్ కలెక్షన్ అంతా ఇప్పించినారు, నా దగ్గర ఉంది. వారికి పరబ్రహ్మ శాస్త్రి గారికి మధ్య కోటిలింగాల మీద జరిగిన కరస్పాండెన్స్ కానివ్వండి, ఐకే శర్మ గారు అమరావతి ఎక్స్కవేషన్స్లో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు రాసినటువంటి రిపోర్టులు కానివ్వండి, చరిత్ర కాకపోయినా ఎస్ఆర్ శంకరన్ గారు ఆయన పర్సనల్ లైబ్రరీ అంత ఇచ్చినారు, పర్సనల్ ఫైల్స్ అని ఇచ్చినారు. ఆయన ఫైల్తో పాటు ఫార్మర్ డైరెక్టర్గా చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా చేసినటువంటి యువందర్ గారి, బలవంత్ రెడ్డి గారి పర్సనల్ ఫైల్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాకి సంబంధించి ల్యాండ్ రిఫార్మ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ దగ్గర ఉన్నాయి. వేద వెంకటరాయ శాస్త్రి గారి పర్సనల్ ఫైల్స్, నోట్స్, బుక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఒక 2 లక్షల పుస్తకాలు కూడా సేకరించాను. ఈ తెలంగాణ కొత్త చరిత్ర బృందం ఎప్పుడైనా నడివిడం వచ్చి మీ ఇష్టం వచ్చిన రోజులు పరిశోధించడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు నేను ప్రొవైడ్ చేస్తాను. మన అందరం కలిసి ఒక సమిష్టి సెమినార్ ఒకటి, ఎందుకంటే మనం ఐసోలేట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాం, ఎవరు ఎక్కడ చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది వాట్సాప్లో తప్పితే మనందరికీ కూడా పర్సనల్ డైరెక్ట్ కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల మనం ఎటువైపు మన ప్రయాణం జరుగుతూ ఉంది, ఎటువైపు మన పరిశోధన జరుగుతూ ఉంది, అది సరైన పద్ధతిలో సరైన వేలో జరుగుతుందా లేదా అనేది కూడా మనకు మనం సమీక్షించుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఎందుకు మాట్లాడుతున్నానంటే 90s ఇక్కడ తెలుగు గోష్ఠి అని ఒకటి నిర్వహించబడింది. చెంపూరి శాస్త్రి గారు, బిఎన్ శాస్త్రి గారు, శ్రీమోహన్ రామచంద్ర గారు అందరూ ఎవ్రీ సెకండ్ సాటర్డే సుందర విజ్ఞాన భవన్లో సమావేశం అయ్యేవాడు. అక్కడ ప్రతి నెల రాంబట్ల కృష్ణమూర్తి గారు కానీ ఎవరైనా కానీ ఒక నెల వాడి పరిశోధన అంశాలకు సంబంధించి ఒక పేపర్ ప్రజెంట్ చేస్తే దాని మీద చర్చ జరిగేది. సరే, ఎంతమంది సభ్యులు వచ్చారనే క్వశ్చన్ కాదు, కానీ తర్వాత తెలుగు గోష్ఠి పేరు మీద కొన్ని పుస్తకాలు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అట్లా మనము మంత్రి ఒక సెమినార్ పెట్టుకొని ఒక కొత్త పరిశోధన కొరకు లేక పరిశోధన కొత్త అంశాలను మనం చర్చలో పెట్టుకొని ఆ పరిశోధన వ్యాసాలను మనం సంపుటాలుగా వేసి అందిస్తే అవి శాశ్వతంగా ఉంటాయని కూడా నేను భావిస్తున్నాను. మనకి శాసనాలు ఎవరికాలు ఐసోలేట్గా ఎడిట్ చేసినా కూడా ప్రచురించడానికి ఒక పత్రిక అనేది మన ఎవరికి లేదు. అట్లీస్ట్ మనం అందరం కలిసి సమిష్టిగా ఒక పత్రికని, అది త్రైమాసికమో మాసికమో, శాసన పరిశోధనకు కానీ కొత్త విశేషాలను మనం ప్రచురించడానికి కానీ మరియు తెలియడానికి కానీ నిర్వహిస్తే బాగుంటుంది. దానికి కావాల్సి కూడా మనం అందరం కూడా కలిసి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు హనుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ